దీని పేరు క్వాడ్రెంట్. దీని ధర $80. అవి కూడా అమ్మకానికి. దీన్ని సెక్స్టెంట్ అంటారు, చూసారా? దీని ధర $50. బేరం ఆడొచ్చు. ఇది చాలా ముఖ్యమైనది. మా తాతగారు ఎంతో కాలం వాడిన కళ్ళజోడు. దీని ధర ఇంకా నేను నిర్ణయించలేదు, కానీ తర్వాత ఆయన కిడ్నీ నమ్ముతావా? నువ్వు వ్యాపారం చేస్తున్నట్టు కనిపించట్లేదు. మంచి వస్తువులు అమ్ముతావనుకుంటే మీ తాతగారి వస్తువులు అమ్ముతావేంటి? నాకు తెలుసు, ఐఎమ్ సారీ. నేను వీటిని కారు కొనడం కోసం అమ్ముతున్నాను. ఇవన్నీ ఈబేలో ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అయినా ఓకే, హాట్ క్యాష్ అయినా ఓకే. ఈ కాంపస్ ని కొలంబస్ వాడారట. ఓ సారీ సార్. దురదృష్టవశాత్తు మా తాతగారికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో బాగా పిచ్చెక్కి మెంటల్ హాస్పిటల్లో చేరారు. అక్కడ కొన్ని గీతల్ని ముగ్గుల్ని గీసి ఏవో చెప్పేవారు. పెద్ద మంచి మనిషిని పట్టుకొని బంధించాను అని. ఓకే, రేపు మ్యాథ్స్ టెస్ట్ పెట్టాను, లేకుంటే లేదు. అందరూ ప్రిపేర్డ్ గా రండి. 50. Sam. సారీ సార్, మాట్లా సార్. నా గ్రేడ్ ఏంటి? నేను నీకు ఇవ్వబోయే గ్రేడ్ B-. B-. చెత్త వస్తువులు క్లాస్ లో అమ్మితే ఏ గ్రేడ్ ఇస్తారు? సార్ దయచేసి మీరు నాకు సాయం చేస్తారా? ఓసారి ఈ కిటికీలోంచి చూడండి. ఆ పచ్చకారులో కూర్చుంది మా నాన్నగారు. నేను మీకు కళ గురించి చెప్తాను. ఓ యువకుడి కళ. ఆ యువకుడికి ఒక ఆయన మాటిచ్చారు. ఆ యువకుడిని నేనే. నన్ను చూసి, శామ్, నేను నీకు కారు కొని పెడతాను, అందుకు నువ్వు $2000 3 ఏళ్లు సంపాదించాలన్నారు. నాకు 2000 2 ఏళ్లు దొరికాయి. ఇది నా కళ అనుకోండి. మీరు B- ఇచ్చారు. నా కళ చెదిరి పోయింది. సార్, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నా కళని కళ్ళ చేశారు. వచ్చేసా. ఏంటి సంగతి? నాకు ఏ గ్రేడ్ వచ్చింది నాన్న? ఆగాగు, నిజమా? మరి ఏ ఏమనుకున్నారు? గ్రేడ్? నా కొడుకు కదా. నీకు సర్ప్రైజ్ ఉంది శ్యామ్. ఏంటో చెప్పు. చెప్తే సస్పెన్స్ ఉండదు. ఏంటా సర్ప్రైజ్? అయ్యో 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 డాడ్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. రావాలనే చేశాను, నువ్వు ఊహించలేదు కదా. కొత్త కారు కదా? కాదు, ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది? మొదటిసారి నేను నీకు పోస్ట్ కార్డ్ కొని పెడతాను అనుకున్నావా? నేను ఇక్కడ నుంచి నీతో అసలు మాట్లాడపో. రేయ్, ఊరికే నిన్ను ఆట పెడతామని. అందుకని ఇలాగా. నాని, ఏంటి? నాని, నీ కజిన్ నా బఫున్ డ్రెస్ విప్పేమని చెప్పు. ఓ తెగ రెచ్చిపోతున్నాడు. చూసేవాళ్ళు దర్చుకుంటారు. చెమట వల్ల మేకప్ చదివి నా కళ్ళు మండుతున్నాయి. ఆగాగు. ఏంటిది? మంచి కారు కొని పెడతాం అనుకుంటే ఇలా ఎనుపు సామాన్లు కొట్టుకు తీసుకొచ్చావేంటి? ఈ వయసులో ఉన్నప్పుడు మా నాన్న నాకు సైకిల్ కూడా కొని పెట్టలేదు. నీకు మీ నాన్న కొని పెట్టకపోతే నువ్వు నాకు కొని పెట్టవా? ఓసారి కార్ చూడు ఎలా ఉందో. ఆ, దీని చూసాను. డిక్కి బాగా దెబ్బతింది, దీని బోనెట్ ఇంకా బాగా దెబ్బతింది. పర్వాలేదు. ఇలాంటి కార్లని నేను నడపాలా? త్యాగం ఉంటేనే విజయం ఉంటుంది, తెలుసులే. ఇది మీ తాతగారి పంచడాల. ఆ, నిజమే. హలో జెంట్మెన్, నా పేరు బాబీ బొలీవియా. ఏంటి ఊరు పేరు పెట్టుకున్నామని ఆశ్చర్యపోతున్నారా? చెప్పండి సార్. వీడు మా అబ్బాయి. వీడికి ఒక కారు కొందామని వచ్చాం. అన్నీ నా దగ్గరున్నాయి. చూశాను. నన్ను మీ అంకుల్ అనుకో. నీ పేరేంటో చెప్పవా? అడుగుతుంటే చెప్పవే. శామ్. నా తరా శామ్, ఇక్కడ అన్ని కారు మోడల్స్ ఉన్నాయి. వాటిల్లో ఏది కావాలో చెప్పు. నీకు రహస్యం చెప్తాను. మనం కార్ను సెలెక్ట్ చేయక్కర్లేదు, అవే మనల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. మనిషి మిషన్ ఒకటైతేనే కారు బాగుంటుంది. ఇది ఫిలాసఫీ. వాగుతున్నాను అనుకోకు. తెలుస్తోంది. కావాలంటే మా మమ్మీని అడుగు, చెప్తుంది. ఆవిడే మా మమ్మీ. ఏ మమ్మీ, ఇక్కడ నేను ఫిలాసఫీ గురించి చెప్తున్నాను, నువ్వు అక్కడ ఏమి పట్టనట్టు కూర్చోన్నావే. మా మమ్మీకి బ్రహ్మ చెవుళ్లే. రాచొద్దు గాని. ఇక్కడున్న ఒక్కొక్క కారుకి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ కారు బానే ఉంది, చూస్తుంటే రేస్ కార్ లా ఉంది. అవును, అది రేస్ కారే. ఈ కారు నా షాప్ లోది కాదే. ఏ మేనీ, ఏంటి? ఈ కారు ఇక్కడ ఉందంటే ఎవరిది కారు? నాకు తెలియదు బాస్, ఎవరు వదిలేరో ఏంటో మీకే తెలియాలి. నీకు తెలియదంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా? వెళ్ళి బానే కనుక్కో. ఉంది. రేట్ ఎంత? అది ఇదే వేరే కారు అయితే మీరు అడిగిన ధరకి ఇచ్చేసి ఉండేవాడిని. మొన్ననే ఈ కారుకి కొత్తగా పెయింట్ కొట్టించాను. అలాగా? మరి పెయింట్ ఫేడ్ అయి ఉందేంటి? ఇది లేటెస్ట్ డిజైన్. కొత్తగా చెప్తున్నారే. నీ కార్ల గురించి ఏం తెలియదని నాకు తెలిసిపోయింది. 5000 ఇవ్వండి. లేదు, 4000 ఇస్తాను. 4 కొంచెం కారులోంచి కిందికి దిగండి. దిగమంటారేంటి? నాకు ఈ కారు బాగా నచ్చింది. మీ నాన్న మాట్లాడే రేటుకి కారు రాదు, ముందు దిగో. మీ నాన్న చెప్పిన రేటుకి సరిపోయే కారు ఇదే. ఆ ఫియెస్టా కారు బాగుంది, కావాలంటే అది తీసుకో. నాకు ఇదే బాగా నచ్చింది, వేరే ఏ కారు వద్దు. దీని ఇంజిన్ చాలా బాగుంటుంది. పోయిన వారం కూడా ఈ కారు నేను ఏం కాలేదు. ఏం లేదు, టప్పని స్టార్ట్ చేయడంతో కొన్ని పార్ట్స్ ఊడి కింద పడిపోయాయి. ఏ మేనేజ్, 4000 అమ్మాం కదా అని 4 పార్ట్స్ ఇప్పిస్తామా ఏంటి? వచ్చి దీన్ని సరిచేయి.
ఆ కారును చూశారు, దాన్ని జేమ్స్ బాండ్ వాడారు. $4,000 ఓకే.